హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నాన్ ట్రేడింగ్ మీన్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వీటిని నాన్ ట్రేడింగ్ అంటారు. నాన్ ట్రేడింగ్ కాన్సెప్ట్ పైన ఒక ప్రాబ్లం చూద్దాము. ఆల్రెడీ 1 or 2 ప్రాబ్లమ్స్ చేయడం అయితే జరిగింది. కాన్సెప్ట్ ఓవర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలా, తర్వాత డైరెక్ట్ ప్రాబ్లంలోకి రావచ్చు, అర్థమవుతుంది. లేదంటే డైరెక్ట్ ప్రాబ్లంలోకి వచ్చితే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? క్లాస్ రూమ్లో విన్నప్పుడు కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉంటే డైరెక్ట్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వచ్చు, లేదంటే కాన్సెప్ట్ చూసిన తర్వాతనే ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వాలి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్, ఇక్కడ ఇచ్చారు, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ ఆఫ్ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్, ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ ఆన్ 31st March 2012. 31st March 2012న ఇచ్చిన డేటా ఇది. మనల్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేయమంటున్నాడు. ఇచ్చిన అకౌంట్ ఏంటి? రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చినాడు. చూడండి, ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది రిసీట్స్, పేమెంట్స్, రూపీస్. రిసీట్స్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేయమంటున్నాడు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్, నేతాజీ స్పోర్ట్స్ క్లబ్ నుంచి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని, నేతాజీ స్పోర్ట్స్ క్లబ్ నుంచి రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయాలి. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ యొక్క నేచర్ ఏంటి? రియల్ అకౌంట్కి సంబంధించి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు రియల్ అకౌంట్. క్యాష్ బుక్లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాష్ బుక్ స్టార్టెడ్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ ఎండ్ విత్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రిసీట్స్ రూపీస్, పేమెంట్స్ రూపీస్. ప్రాబ్లం టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోకి తీసుకుంటామా అంటే తీసుకోం. వై? బికాస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రికార్డ్ చేయం. ఓన్లీ నామినల్ నేచర్ ఉన్న ఐటమ్స్ని మాత్రమే ఎంటర్ చేస్తాం. ఓకేనా? రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో రియల్ నేచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నామినల్ నేచర్ ఉన్న ఐటమ్స్ని మాత్రమే రికార్డ్ చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది నామినల్ అకౌంట్లోకి రాదు. ఓకే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాట్లోకి వెళ్తున్నాము. ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్ for the year ending 31st March 2021. కనిపిస్తుంది? ఓకే, కనిపిస్తుంది. చూడండి, ఎక్స్పెండిచరు అమౌంటు, ఇన్కమ్ అమౌంటు ఒకటి. ఎక్స్పెండిచర్ మామూలుగా అయితే ఇక్కడ హెడ్డింగ్ పెట్టేసేయాలా, లైన్ డ్రా చేసేయండి. ఈ కింద లైన్స్ వేయాలి. అకౌంట్ వేయడం తెలుసు కదా. డెబిట్. ఇట్ ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ ఏ అకౌంట్, ఇట్ ఈజ్ నాట్ ఏ స్టేట్మెంట్. ఓకేనా? ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్, అమౌంట్, ఇన్కమ్ అమౌంట్. ఇది ఎక్స్పెండిచర్ అమౌంట్, ఇన్కమ్ అమౌంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ బుక్ కదా. దీంట్లో వచ్చేసరికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఉంది. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని రికార్డ్ చేయం మనం. ఓకే, అదేవిధంగా క్లోజింగ్ బ్యాలెన్సెస్ని రికార్డ్ చేయము.
2 ఎంట్రీస్ క్లోజ్ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏ పాయింట్స్ ఇచ్చినారో చూడాలి. ఆ పాయింట్ రాగానే దానికి వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేయొచ్చు, లేదా ముందుగానే మనము అకౌంట్ డ్రా చేసిన తర్వాత కింద వర్కింగ్ నోట్ చేసి ఆ తర్వాత సొల్యూషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్కింగ్ నోట్ చేసి దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకుంటాను, గుర్తుగా ఉంటుంది. సబ్స్క్రిప్షన్స్ ఇన్క్లూడ్ ₹1,000 రిసీవ్డ్ ఫర్ లాస్ట్ ఇయర్. సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ ఉంది ఎక్కడ ఉంది చూడండి. రిసీట్స్లో సబ్స్క్రిప్షన్స్ 13,000 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను. సబ్స్క్రిప్షన్ 13,000 రూపీస్ ఉంది సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్స్ ఇన్క్లూడ్ ₹1,000 రిసీవ్డ్ ఫర్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ రిసీవ్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ది రిసీవ్ చేసుకున్నారు. జనరల్గా రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఏమేమి రికార్డ్ చేస్తాం? కరెంట్ ఇయర్ ఇయ్యి, ప్రీవియస్ ఇయర్ ఇయ్యి, ఫ్యూచర్ ఇయర్ ఇయ్యి. కరెంట్, ప్రీవియస్, ఫ్యూచర్ 3 ఇయర్స్కి సంబంధించినవి రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్లో రికార్డ్ చేస్తాం. ఆల్ రిసీట్స్ ఇయర్తో సంబంధం లేకుండా ఏ ఇయర్కి సంబంధించి అయినా రిసీట్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తాం రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో. కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఓన్లీ కరెంట్ ఇయర్ మాత్రమే రికార్డ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ 1,000 అనేది లాస్ట్ ఇయర్ కానీ ఇచ్చాడు. ఆ 1,000ని మనం లెస్ చేద్దాం. కనిపిస్తుంది. ఓకే. ఆ 1,000 రూపీస్ని మనం లెస్ చేద్దాం. చేయగా ఇంకో 12,000 రూపీస్ ఉంది బ్యాలెన్స్. 12,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ 12,000 రూపీస్ ఉంది. ఆ 12,000 రూపీస్ని మనం సబ్స్క్రిప్షన్స్ కింద తీసుకుంటాం. 2 సబ్స్క్రిప్షన్స్ కింద 12,000 రూపీస్ని తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. సబ్స్క్రిప్షన్స్ ఇన్కమ్ కదా, ఎటువైపు రాయాలా? ఇన్కమ్ కాలంలో 2 సబ్స్క్రిప్షన్స్ బై సబ్స్క్రిప్షన్స్. 2 సబ్స్క్రిప్షన్స్ మీన్స్ 2 పైన రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో, కింద వచ్చేసరికి బై సబ్స్క్రిప్షన్స్. ₹12,000 ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా. బై సబ్స్క్రిప్షన్స్ 12,000 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ ఉంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉందా అంటే చూడండి, పాయింట్ అయిపోయింది కదా. రెంట్ మాత్రమే ఉంది ఇక్కడ. రెంట్ ఇన్క్లూడ్స్ 600 పెయిడ్ ఫర్ ది లాస్ట్ ఇయర్కి సంబంధించి రెంట్ 600 రూపీస్ పే చేసినారు. ఇక్కడ చూడండి, రెంట్ అమౌంట్ ఎంత ఉంది? మొత్తం 3,000 రూపీస్ ఉంది. లాస్ట్ ఇయర్ది ఎంత పే చేసినారు? 600 రూపీస్ పే చేసినారు. లాస్ట్ ఇయర్ది లెస్ చేయాలి. వై? బికాస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో లాస్ట్ ఇయర్ది రికార్డ్ చేయం కదా. 2,400 రూపీస్ ఎక్స్పెండిచర్ కదా, రెంట్ పెయిడ్ అనేది ఎక్స్పెన్స్ కాలంలో 2 రెంట్ 2,400 రూపీస్. 2 రెంట్ 2,400 రూపీస్ రెంట్ కాలంలో. ఓకేనా? అయిపోయింది 2 ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ రిసిట్ కదా ఇన్కమ్ కాలంలో. బై ఇంట్రెస్ట్ 1,000 రూపీస్. బై ఇంట్రెస్ట్ 1,000 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 1,600 రూపీస్. బుక్ వాల్యూ 2,000 రూపీస్. 2,000 రూపీస్ వాల్యూ చేసే ఫర్నిచర్ని 1,600 రూపీస్కే సేల్ చేసినారు. అంటే 400 రూపీస్ లాస్, అంతే కదా. చూడండి వేస్తున్నాను. కాస్ట్ వచ్చేసరికి సేల్ వాల్యూ సేల్ వాల్యూ ఎంత? 1,600 రూపీస్. బుక్ వాల్యూ 2,000 రూపీస్. బ్యాలెన్స్ 400 రూపీస్. ఇది వచ్చేసరికి 2 లాసే కదా 400 రూపీస్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 400 రూపీస్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 400 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజ్ 8,000 రూపీస్.
ఎంట్రన్స్ ఫీజు అనేది ఇన్కమ్ కిందకి వస్తుంది. ఓకేనా, బై ఎంట్రన్స్ ఫీజ్ 8,000 రూపీస్. ఓకే, అక్కడికి రిసిప్ట్ సైడ్ టోటల్ అయిపోయినాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ. ఓకే, ఇక పేమెంట్ సైడ్కి వెళ్దాం. శాలరీస్ యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసేయటమే, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి కాబట్టి. శాలరీస్ బై శాలరీస్ పెయిడ్ కాబట్టి 2 శాలరీస్. హౌ మచ్ 16,000 రూపీస్ అయిపోయింది. శాలరీస్ అయిపోయింది, రెంట్ అయిపోయింది. స్టేషనరీ 1,000 రూపీస్, 2 స్టేషనరీ. స్టేషనరీ 1,000 రూపీస్. స్టేషనరీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్డ్. ఈ ఒక్క పాయింటే ఉంది, స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్డ్. స్పోర్ట్స్ మెటీరియల్ జనరల్గా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో కరెంట్ ఇయర్, పాస్ట్ ఇయర్, ఫ్యూచర్ ఇయర్ 3 ఇయర్స్కి సంబంధించినవి వస్తాయి. అలాగే క్యాపిటల్ నేచర్, రెవెన్యూ నేచర్ ఏ ఉన్నా వస్తాయి. ఓకేనా, పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ అనేది క్యాపిటల్ నేచర్ కిందకి వస్తుంది. ఇట్ కమ్స్ అండర్ క్యాపిటల్ నేచర్. తెలుసు కదా మీకు. క్యాపిటల్ నేచర్ ఉన్నట్టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రికార్డ్ చేస్తామంటే చేయకూడదు. ఎందుకు, ఇది నామినల్ అకౌంట్ కదా, అది రియల్ అకౌంట్. రికార్డ్ చేయొచ్చునా? క్యాపిటల్ అనేది రియలే కదా, కాబట్టి రికార్డ్ చేయకూడదు. మరి ఇక్కడ ఫర్నిచర్ రికార్డ్ చేస్తాం కదా, అంటే ఓన్లీ లాస్ను మాత్రమే రికార్డ్ చేస్తాం. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఐటమ్స్కి సంబంధించి కూడా లాసు, ప్రాఫిట్ ఆర్ డిప్రిషియేషన్ ఈ మూడిట రికార్డ్ చేస్తాం. మనం పర్చేజ్, సేల్ను రికార్డ్ చేయం. ఇక్కడ కూడా సేల్ వాల్యూ రికార్డ్ చేయలేదు 1600. ఇక్కడ సేల్ వాల్యూ 1600 రికార్డ్ చేయలేదు. లాస్ 400 రూపీస్ రికార్డ్ చేస్తాం. అది ఓకేనా. చూడండి, 2,400, 2,800, 3,800, 19,800 రూపీస్. ఇది క్రెడిట్ సైడ్ 19,800 రూపీస్. ఇక్కడికి వచ్చేసరికి 12,000 రూపీస్, 1,000, 13, 1, 8, 21,000 రూపీస్. 21,000 రూపీస్ అంటే ఏది ఎక్కువ ఉంది, క్రెడిట్ బ్యాలెన్సే ఎక్కువ ఉంది, ఇన్కమ్ ఎక్కువ ఉంది. మనకు P&L అకౌంట్లో ఏమొస్తుంది, మనకు P&L అకౌంట్లో జనరల్గా డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ వస్తుంది. డెఫిసిట్ ఆర్ సర్ప్లస్ వస్తుంది. అమౌంట్ చూడండి, హలో వెయిట్ ఏ మినిట్ మేడం. క్రెడిట్ సైడ్ 21,000, డెబిట్ సైడ్ 19,800 రూపీస్. అంటే ఎంత వేరియేషన్ ఉంది, 1,200 రూపీస్ వేరియేషన్ ఉంది. ఈ 1,200 రూపీస్ని మనము ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్, ఓకేనా, ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ కింద రికార్డ్ చేస్తాం. జనరల్గా 2 అని రాయాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లంకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్కి అయితే షార్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మన వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, లింక్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం. ఓకే, బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ ప్రాబ్లం.